అక్కడ జనాలు ఒప్పుకోని ఏం కాదు ఈయన చెప్పిన దానికి మైక్ కట్ చేసిన సంగతి ఏంటి నీ దగ్గర క్లిప్పింగ్ ఉండవు కదా అనువైనవి అనుగుణంగా ఉన్నవి ఉంటాయి కదా అంచేత ఆక్రమణ నా దగ్గర ఉన్నా నేను నాకు అవసరం లేదు మీ దగ్గర ఉండాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా చూడరు మీరు చెడు వినరు చెడు కనరు అన్నట్టు మీకు నచ్చినవే చూస్తారు నా దగ్గర లేదు నేను చూపించిన నా దగ్గర లేదు అవసరం లేదు ఎందుకంటే జన సైనికురాలు ఉంది ఆవిడ కష్టం అడిగే తెలుసు ఎంతమంది వాళ్ళ ఆక్రమణలు ఏ విధంగా వెలిపించుకుంటారో వాళ్ళకే తెలుసు వాళ్ళటి వాళ్ళని అడిగితే వాళ్ళు సముచితంగా చెప్తారు కానీ చెప్తే సస్పెండ్ అవుతారని భయం కూడా ఉండొచ్చు ఉండదు సీనియర్లు ఎంతమందిని సస్పెండ్ చేశారో మా దగ్గర చట్టం ఉంది ఈ విషయానికి వస్తే ఇందాక వంశీ గారు అన్నదానికి మాత్రం తీవ్ర ఆక్షేపణ తెలియజేస్తున్నాను నేను ఉత్తరాంధ్రలో చదువుకున్నవాడిని ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మమకారం ఉన్నవాడిని అది డ్రగ్స్ క్యాపిటల్ అనకండి మీ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఆ దిక్కుమార్ కంటైనర్ వేస్టేజ్ని కూడా తీసుకొచ్చి ఎలక్షన్ ఇంజనీరింగ్ వాడుకున్న దానికి అది ఆర్థిక రాజధాని కింద అభివర్ణించబడుతున్న ఈ రాష్ట్ర ప్రైడ్ ని మీరు తృణప్రాయంగా అది డ్రగ్స్ క్యాపిటల్ ని మాట్లాడుతూ అండ్ మోర్ ఓవర్ ఆ ఎంపీ కిడ్నాప్ కి డ్రగ్స్ కి సంబంధం అనే విషయం అది అతని అప్పులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఇచ్చేస్తే మీరు అడ్డగా బొర్రోపినా నిజాలు జీవితంలో రావు కాబట్టి వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి ఎందుకంటే కాంట్రడిక్షన్ డ్రగ్స్ క్యాపిటల్ నోరు జారిన దానికి తప్పిపుచ్చడానికి ఆ ఎంపీ కిడ్నాప్ ని అభివర్ణిస్తూ చెప్తున్న దగ్గర డ్రగ్స్ కి దానికి మీరు జీవితంలో ముడిపెట్టలేరు ఓన్లీ తపాలా ఛానల్ వాళ్ళకి చెల్లుతుంది అందులో మీ ప్రొఫెషనల్ వింటారు చెప్పండి ఇంకోసారి ఉత్తరాంధ్ర మీద ఏది పెడితే అపవాదులు వేస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఊరుకోను మీరు ఆ పదం విరమించుకుంటే చాలా బాగుంటుంది ఏం చేయండి ఏం చేయవలసిన అవసరం లేదు ఉత్తరాంధ్ర తెలుసు గాయం కలిగించే జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పలే సింగిల్ మాట్లాడితే మర్యాద ఉండదు వయసు తీసుకుని ఉత్తరాంధ్ర ప్రాంత మనోభావం గాయం చేసే హక్కు మీకు లేదు ఎందుకు అనవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆర్థిక క్యాపిటల్ కింద అభివర్ణిస్తున్న దగ్గర నిన్న సిఐ సమిట్లో జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి అపవాదం వచ్చే మాట ఏ ప్రాంతానికి మారుతున్నారు ఈ రోజు ప్రభుత్వం మీద 18 నెలలు వచ్చి ఒక్క డ్రగ్స్ ఇష్యూని ప్రూవ్ చేయగలిగారా ఆఫ్టర్ కంటైనర్ చేసిన అపవాదాన్ని కూడా ఉన్నారు ఎట్లా మాట్లాడారండి ఒక ప్రాంతాన్ని గాయపరిచే మనోభావాన్ని గాయపరిచే బాధ్యత బాధ్యత రాజ్యమైన మాటలు కాగా ఇదేనా మీరు మాట్లాడాల్సింది ఏం వీడియో టాపిక్ డైవర్షన్ లో సిద్ధాస్తులు మీరు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్ని చూపించగలం అలా తప్పించుకునే వారు దమ్ముడు సొంత శస్త్రాలు ఉన్నాం మా దగ్గర ఎన్ని ఉంటాయని చూపించగలం కేజీ నోరు జారేసి శంకరెత్తుకుని తిరగడం కాదు కొన్ని విషయాలు వాస్తవ డ్రగ్స్ విషయంలో చేస్తున్నప్పుడు చేయండి ఎనీ టైం ఎవరండి మీరు ఏ ప్రాంతం మాట్లాడరు గుంటూరు ప్రాంతాల్లో మీరు ఉత్తరాంధ్ర గురించి ఏం తెలిసి మాట్లాడారు పౌరుషాల గడ్డ ఏది అర్థమైన చట్టం మాట్లాడడం సమాధానం చెప్పాలా తీరుబడ్డారు ఎలక్షన్ అయిపోయింది ప్రభుత్వం మీదే చర్యలేవి దమ్ముంటే చర్యలేదు మీరు ప్రూవ్ చేయండి కంటైనరే కాదని ఎన్ఐ చెప్పిన తర్వాత దిక్కుంది వాడాలే దిక్కుంది వాడాలే ఎందుకు అరుస్తారు దేనికి అరుస్తారు మీరు సబ్జెక్ట్ అనేప్పుడు అరుస్తారు నా ప్రాంత మనోభావాలు గాయపరిచేందుకు ఖచ్చితంగా మారుతా ఎవరు మీరు ఆ పదం విరమించుకోకపోతే నెక్స్ట్ లైన్ లో ఒక్క ఓడు కూడా మాట్లాడలే ముందే చెప్తున్నా చూద్దురుగానే ఉత్తరాంధ్ర పౌరుషం అంటే నేను ఉత్తరాంధ్ర పౌరుషం అంటే చూపిస్తా ఆ పదం విరమించుకోకపోతే ఒక్కడు కూడా ముందు మాట్లాడారు డిబేట్ లో వంశీ గారు మీకు చాలా రెస్పెక్ట్ తో చెప్తున్నా వర్మ గారు ఆ పదం విరమించుకోకపోతే నేను డిబేట్ కంటిన్యూ చేయలేమను నేను ముందే చెప్తున్నా ఆల్రెడీ చెప్పారు చిన్నపరెడ్డి గారు లేదు ఆయనకి ఇవ్వండి టర్న్ అయింది చిన్నపరెడ్డి గారు కాదు ఆయన టర్న్ అయింది ఇచ్చి ఆ పదం విరమింప చేయండి ఏంటి కడప నుంచి ఏమన్నా మళ్ళీ రీషఫ్లింగ్ చేసి చాలా మందిని మారుస్తున్నారట నిజమా ఇది కొత్త లీడర్ని తీసుకొస్తున్నారట ఎంతవరకు వాస్తవం పాత వాళ్ళని కూడా కొంతమంది తీసుకొస్తున్నారట సీనియర్స్ నిజమా సార్